గంటలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. బోరుబావిలో ఉన్న చిన్నారి జాడ మాత్రం తెలియడం లేదు. బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూనే ఉన్నారు. చిట్టి తల్లి చిన్నారి తిరిగి వస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అధికారులు, సహాయక బృందాలు మాత్రం ఒక్క చిన్న ఛాన్స్ కూడా వదిలిపెట్టకుండా పసిబిడ్డను బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బోరుబావి చుట్టూ 40 అడుగులు తవ్వడం మొదలైంది. పక్క నుంచి మరో బోరు వేస్తారు. దాని నుంచి పసిబిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. అలా కాని పక్షంలో ఇప్పుడున్న బోరుబావిలో సైడ్ నుంచి ప్రెషర్ అప్లై చేస్తారు. ఆ ఒత్తిడికి బోరుబావిలో ఏముంటే అవి బయటకు వస్తాయంటున్నారు నిపుణులు. మరోవైపు చిన్నారి తల్లి మాత్రం ఏకధాటిగా కన్నీరు పెడుతూనే ఉంది. నా బిడ్డ నాకు కావాలి అని కన్నీటి ధారలతో వేడుకుంటోంది. అమ్మ మనసు ఆక్రోశాన్ని చూసి తెలుగు ప్రజల గుండె బరువెక్కింది. అయితే ఆ తల్లిదండ్రులను ఎవరూ ఓదార్చలేని పరిస్థితి. ఇటు రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, చెవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, కలెక్టర్ ఇలా జిల్లా యంత్రాంగమంతా ఇక్కారెడ్డిగూడలోనే ఉంది. పసిపాప చిన్నారి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటు సీఎం కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆపరేషన్ చిన్నారి కొనసాగుతోంది. చిట్టి తల్లి కోసం చివరి ప్రయత్నాలు కూడా సాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసిన అధికారులు ఇప్పుడు కేఎల్ఆర్ కంపెనీకి సంబంధించిన అత్యాధునిక మిషనరీని వాడుతున్నారు. పాప 40 అడుగుల లోతులో ఉందనే ఆలోచనతో ఆ లోతు వరకు గోతిని తవ్వే పనిలో పడ్డారు. ఎక్కడైతే బోర్వెల్లో పడిపోయిందో అక్కడే ఇప్పుడు తవ్వకాలు సాగుతూ ఉన్నాయి. 2-3 గంటల్లో ఈ ఆపరేషన్ ఓ కొలిక్కి వస్తుందని చెబుతున్నారు కేఎల్ఆర్. ఇక 40 ఫీట్ లోపటనే పాప ఉండాలి అని మేము అసెస్ చేసాం. ఎందుకంటే పాప బ్లౌజు డైమెన్షన్స్ తోటి మేము ఏం చేసామంటే పాప డయామీటర్ను మెజర్ చేసాం. పాప 8.5 ఇంచెస్ ఉంది డయామీటర్లో చూస్తే. కనుక కింద బోర్వెల్ 6.25 ఉంది. 6.25లో 8.5 ఇంచెస్ పాప పట్టదు. కనుక ఈడ పైన 9 ఇంచెస్ హోల్ ఉంది. 9 ఇంచెస్ హోల్లో 8.5 ఇంచెస్ పాప అందులోకి పోయింది. ఆ 40 ఫీట్ లోపటనే ఈ పాప ఉంది. కనుక ఈ 40 ఫీట్ని మేము ఈ టోటల్గా క్లియర్ చేసి ఆ 40 ఫీట్ల పాపను బయటకు తీయాలని డిసైడ్ చేశాం. కనుక ఆ 50 ఫీట్ల దగ్గర ఫర్దర్గా బోర్ కొలాప్స్ కాకుండా బ్లాక్ చేసేసాం. 50 ఫీట్ల దగ్గర రంధ్రం మూసేసాం, బ్లాక్ చేసేసాం. అంటే ఇంకా ఫర్దర్గా అది కూలిపోదు. అంటే పాప కింద కూడా ఉండొచ్చు కనుక కింద కూలిపోకుండా ఉండటానికి కానీ బ్లాక్ చేసాం. ఆ బ్లాక్ చేసి పైన ఈ 40 ఫీట్ని మొత్తం డిగ్ చేసేస్తున్నాం. అంటే బోరు ఎఫెక్ట్ కాకుండా బోరు చుట్టూత తవ్వుకుంటూ పోతున్నాము. సో ఆటోమేటిక్గా పాప ఇందులోనే ఉందని మేము భావిస్తున్నాం. కనుక 99% ఇంకో గంటన్నరలో ఈ పాప బయటకు వస్తుందని మేము గంటన్నరలో 40 అడుగులు తవ్వేయడానికి అయితే అవకాశం. 40 ఫీట్ వరకు గంటన్నరలోనే మాక్సిమం 2 గంటల లోపల కంప్లీట్ చేస్తాం. తర్వాత ఏదో మిషనరీ తెప్పించారు కదా, ఇది అంటే మేము అనుకుంటుంది 40 ఫీట్ వరకే ఇది హయ్యర్ డయామీటర్ ఉంది, పాప ఇక్కడే ఉంది. కనుక అది ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు అవసరం లేదు అనుకుంటున్నాం. ఈ 40 ఫీట్లోనే పాప ఉంది, వెళ్తుంది. వెళ్ళని పక్షంలో పాప కిందికి పొయ్యి ఉంటే ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసి 500 ఫీట్ నుంచి మొత్తం టోటల్గా ఫ్లష్ అవుట్ చేసి పాపను లొకేట్ చేస్తాం. పాపను బతికుంటే బతికి తీస్తాం, లేదా చనిపోయి ఉంటే చనిపోయి తీస్తాం. పాపనైతే తల్లిదండ్రులకు చూపించాలి అన్న ఉద్దేశంతో ఎలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తప్పకుండా చూపించి తీరుతాం. 1 గంటన్నర 2 గంటల్లో అయితే ఈ 2 గంటలలో ఈ ప్రక్రియ అయిపోతుంది. బోరుబావిలో పడిపోయిన చేవెళ్ల చిన్నారి కోసం తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా యంత్రాంగం పసిబిడ్డను కాపాడడానికి ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. గురువారం సాయంత్రం 6:45 రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డిగూడలోని పొలంలో చిన్నారి బోరుబావిలో పడిపోయింది. ఫామ్ హౌస్లో ఆడుకుంటూ ఉండగా నోరు తెరుచుకుని ఉన్న బోరుబావిలో పడిపోయింది. దీంతో
చిన్నారి సోదరి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో పసిబిడ్డను రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చిన్నారి బోరుబావిలో పడిపోయిందన్న సమాచారం అందుకున్న అధికారులు రాత్రి 9 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావికి సమాంతరంగా జేసీబీతో తవ్వకాలు ప్రారంభించారు. అర్ధరాత్రి 1:30 చిన్నారిని రక్షించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. బండరాళ్లు అడ్డంగా రావడంతో సమాంతర గొయ్యి తవ్వడం నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చిన్నారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెల్లవారుజామున 2 గంటలకు ప్రత్యేక యంత్రం సహాయంతో చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఇనుప చువ్వ, తాడు సహాయంతో చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బోరుబావి దగ్గరకు పాప తల్లిని తీసుకొచ్చి మాట్లాడించారు. తల్లి మాటలు గుర్తుపడుతుందని ఆమెతో తాడు పట్టుకోమని చెప్పించారు. చిన్నారి ఏడవకమ్మ, తాడును పట్టుకో అంటూ పలుమార్లు ఆ తల్లితో మాట్లాడించారు. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా చిన్నారి వాయిస్ వినిపించింది. పాప ఏడుపులు కూడా వినిపించాయి. తల్లి మాటలకు చిన్నారి స్పందించింది. అయితే 3 గంటల తర్వాత చిన్నారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చేస్తున్న ప్రయత్నాలు వరుసగా ఫెయిల్ అవుతూ ఉండడంతో తెల్లవారుజామున 3:30 ఆపరేషన్ ఎన్డీఆర్ఎఫ్ తన ఆధీనంలోకి తీసుకుని ప్రక్రియ స్టార్ట్ చేసింది. అటు సింగరేణి నుంచి నిపుణులను కూడా రప్పించారు. బావిలో ఉన్న మోటార్ను బయటకు తీసుకొస్తే పాప క్షేమంగా బయటకు వచ్చే అవకాశాలున్నాయని ఆ అంశాన్ని కూడా పరిశీలించారు. ఇక శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక యంత్రం ద్వారా చిన్నారిని బయటకు తీసే ప్రయత్నాలు విఫలం కావడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు అధికారులు. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరిపారు. రాళ్లు ఎదురవడంతో డ్రిల్లింగ్ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రోబో హ్యాండ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. రోబో హ్యాండ్ను లోపలికి దించి పాపను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అది కూడా పాపను రక్షించలేకపోయింది. అటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ విఫలం కావడంతో సమాంతరంగా తవ్వకాలు ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు చిన్నారి జాడ తెలుసుకునేందుకు కెమెరాను పంపించారు నిపుణులు. అయితే చిన్నారి జాడ కోసం అన్వేషించారు. రోబోటిక్ హ్యాండ్ ప్రయత్నం విఫలం కావడంతో మోటారు ద్వారా పాపాయిని పైకి తీసే ప్రయత్నం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మోటారు ద్వారా పైకి తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఇది కూడా విఫలమైంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చిన్నారి మరింత కిందికి జారిపోయిందని గుర్తించారు అధికారులు. 40 అడుగుల నుంచి సుమారు 70 అడుగుల వరకు పాపాయి జారిపోయి ఉంటుందని భావించారు. ప్రత్యామ్నాయంగా చేపట్టిన అన్ని సహాయక చర్యలు విఫలం కావడంతో సమాంతరంగా తవ్వకాలు కొనసాగిస్తూ వచ్చారు అధికారులు. అయితే ఎక్కడికక్కడ బండరాళ్లు ఎదురవడంతో వాటిని డ్రిల్లింగ్ చేస్తూ తొలగించారు. శుక్రవారం సాయంత్రం 4:30 సహాయక చర్యలకు వర్షం అంతరాయం కలిగించింది. ఒక్కసారిగా వాన రావడంతో సహాయక చర్యలను నిలిపివేశారు అధికారులు. వర్షం తగ్గిన తర్వాత మళ్లీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి. ఇక అర్ధరాత్రి బోరులోకి లేజర్ కెమెరాతో మరోసారి పరిశీలించారు. కానీ లేజర్ కెమెరాకు కూడా చిన్నారి ఆచూకీ చిక్కలేదు. చిన్నారి దాదాపు 200 అడుగుల వరకు జారిపోయినట్లుగా అధికారులు అనుమానించారు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. ఉదయం 8 గంటలకు ఓఎన్జీసీ బృందం రంగంలోకి దిగింది. చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. కృష్ణా బేసిన్కు చెందిన ఓఎన్జీసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. అయితే ఈ ప్రయత్నాలు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. శనివారం ఉదయం 8:30 చిన్నారి జాడ కనుగొనేందుకు వాటర్ ప్రూఫ్ కెమెరాలు పంపించారు అధికారులు. ఈ కెమెరాలోనూ పాప ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. సాధారణ కెమెరాలతో పాప జాడ దొరక్కపోవడంతో అత్యాధునిక మ్యాట్రిక్స్ కెమెరాను
బోరుబావిలోకి పంపించారు. 210 అడుగుల లోతు వరకు బోరుబావిలో ఆ కెమెరా అన్వేషించింది. కెమెరాను ల్యాప్టాప్లోకి కనెక్ట్ చేసి బోరుబావిలో పాప కోసం వెతికారు. పాప జాడ దొరక్కపోగా 180 అడుగుల దగ్గర నీరున్నట్టు గుర్తించారు అధికారులు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు నీటిని తోడేందుకు ప్రయత్నించారు అధికారులు. బోరుబావిలో నీరు ఉండడంతో ప్రత్యేక మోటార్ ద్వారా నీటిని తీసేందుకు పైపులు కూడా వేశారు. బోరుబావిలో చిన్నారి ఆచూకీ కనిపించకపోవడంతో సాయంత్రం ప్రత్యేక యంత్రం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రత్యేక యంత్రం ద్వారా చిన్నారిని బయటకు తీసుకురావాలని నిర్ణయించారు. 3 వైపులా దృశ్యాలను చిత్రీకరించే 360 డిగ్రీస్ ప్రత్యేక కెమెరాతో అన్వేషణ కొనసాగించాలని నిర్ణయించారు. శనివారం సాయంత్రం 6:30 నుంచి పాప కోసం బోరుబావి చుట్టూ తవ్వకాలు చేపట్టారు. బోరుబావి చుట్టూ తవ్వి మరో బోర్ వేసి ప్రెషర్ అప్లై చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. చిన్నారి, ఎలా ఉన్నావమ్మా? ఏడవకమ్మా, నేను వస్తున్నా. నీకోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నీకేం కాదమ్మా, ఊరుకోమ్మా, ఏడవకు తల్లి. నా గుండె తరుక్కుపోతోంది. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. అక్క నీకోసం ఎదురు చూస్తోందమ్మా. రా తల్లి. నాన్న నీకోసం పళ్ళు తెచ్చాడు. రారా, నీకేం కావాలో రా చిట్టి తల్లి. నీకోసం అమ్మమ్మ బిస్కెట్లు తెచ్చింది. రా అమ్మ, ఒక్కసారి. నిన్ను చూడాలని ఆవులు కూడా మేత మేయడం లేదమ్మా. నువ్వు లేని ఇల్లు బోసిపోయింది. ఈ ఇల్లు, ఈ వాకిలి నిన్నే అడుగుతోందమ్మా. నీకోసం ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నారు చిన్నారి. నా ఒళ్ళు ఒక్కసారి నిద్రపోమ్మా. నీకు పెరుగన్నం తినిపిస్తాను. రా చిట్టి తల్లి. గంటలు గడిచిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి. బోరుబావిలో ఉన్న చిన్నారి జాడ మాత్రం తెలియడం లేదు. బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూనే ఉన్నారు. చిట్టి తల్లి చిన్నారి తిరిగి వస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అధికారులు, సహాయక బృందాలు మాత్రం ఒక్క ఛాన్స్ కూడా వదిలిపెట్టకుండా పసిబిడ్డను బయటకు తీసుకురావడానికి ఇప్పటివరకు కూడా విశ్వ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. టీవీ స్క్రీన్ పైన లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. బోరుబావికి సమాంతరంగా మరొక గొయ్యి తవ్వే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాప పడ్డ క్షణం నుంచి కూడా సమాచారం అందుకున్న క్షణం నుంచి అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. పాపను ఎలాగైనా బయటకు తీసుకురావాలని అన్ని రకాల టెక్నాలజీస్ ఉపయోగించి అక్కడ పాపను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కెమెరాలను కూడా ఎప్పటికప్పుడు వాటర్ ప్రూఫ్ కెమెరాలు, అలాగే నైట్ విజన్ కెమెరాలు, 360 డిగ్రీ మొత్తం అన్ని యాంగిల్స్లో కవర్ చేసే కెమెరాలు, ఇలా ఏ చిన్న అవకాశం ఉన్నా వదిలిపెట్టకుండా ఆ బోరుబావి లోపలికి పంపించి పాప జాడ తెలుసుకునే ప్రయత్నం చేశారు. పాప ఎక్కడుందో కనీసం తెలిస్తే ఎలాగలాగా బయటికి తీయొచ్చు. అక్కడికి ఎగ్జాక్ట్గా అక్కడికి ఏదైనా ఇనుప చువ్వలు వాళ్ళు ఒకదానికొకటి జాయింట్ చేసుకొని కింద ఒక రౌండ్గా ఒక కొక్కెంలాగా ఉంటుంది. అది దానికి ఆ ప్రయత్నం ద్వారా అయినా ఎక్కడుందో తెలిస్తే అప్పుడు వాళ్ళు బయటికి తీసుకురావడం చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి అంటే పాప ఎక్కడుందో తెలియట్లేదు. నిన్నటి వరకు కూడా పాప నిన్న మధ్యాహ్నం వరకు 40 అడుగుల లోతులో ఉండేది. ఆ మోటార్ తీయగానే పాప కిందికి జారిపోయింది. ఇంకా రాత్రి వరకు వాళ్ళు సీసీ కెమెరా లోపలికి పంపించినా కూడా సీసీ కెమెరా 215 అడుగుల లోపలికి వెళ్ళినా ఎటువంటి జాడ కూడా క్యాప్చర్ చేయలేకపోయింది. ఇంకా అప్పుడు వరకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవడంతో నల్గొండ నుంచి ఒక స్పెషల్ టీంని కూడా వాళ్ళు ఫోన్ చేసి పిలిపించారు. అయితే వాళ్ళ దగ్గర చాలా అధునాతన పరికరాలు ఉన్నాయి.
వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించకపోయినా టెక్నిక్ను ఉపయోగించి వాళ్ళు ఇప్పటివరకు చాలా మోటార్లను బయటికి తీశారు. 600 అడుగుల లోపలున్న వస్తువుని కూడా వాళ్ళ టెక్నిక్స్ ఉపయోగించి ఈజీగా బయటకు తీసేవాళ్ళు. వాళ్ళు అర్ధరాత్రి వచ్చారు 1 గంట ప్రాంతంలో. వాళ్ళు కూడా తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళంతా రంగంలోకి దిగారు. ఎలాగైనా ఇప్పుడు పాపను బయటికి తీసుకొస్తాము అని వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు అధికారులకి. కానీ విచిత్రంగా అసలు ఆ లోపలికి వాళ్ళు పంపించిన కెమెరాలో ఫస్ట్ కెమెరా పంపించారు. అక్కడ మొత్తం బురద మట్టి తప్ప ఏం కనిపించట్లేదు పాపకు సంబంధించి అని. అయినా కూడా ఇనుప చువ్వలు ఒకదానికొకటి జాయింట్ చేసుకొని మొత్తం 220 అడుగుల లోపల వరకు దింపారు. అయినా కూడా చాలా శ్రమించారు. మొత్తం చుట్టూ తిప్పి ఎక్కడైనా దొరుకుతుందేమో, ఏ చిన్న కనీసం డ్రెస్ అయినా దొరుకుతుందేమో, ఆ డ్రెస్ పట్టైన పాపను బయటికి లాగేయచ్చు ఒకసారిగా అని చాలా ప్రయత్నించారు. అయినా కూడా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంకా వాళ్లే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాం. అసలు మేము ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, అలాంటిది ఇప్పుడు మేము ఏం చేయలేకపోతున్నామని వాళ్లే నిరాశగా వెనుదిరిగిన పరిస్థితి. ఇక ఇవాళ ఉదయం ఓఎన్జీసీ బృందాలు అలాగే అక్కడికి వచ్చి సహాయక చర్యల్లో వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళు కూడా ఇలాంటి టెక్నిక్స్ని ఉపయోగించి పాపను బయటికి తీసే ప్రయత్నాలు చేశారు. ఎక్కడైనా కూడా ముందు కెమెరాను పంపించి ఆ కెమెరాలో క్యాప్చర్ అయితేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కానీ అలాంటి పరిస్థితి అక్కడ లేకపోవడం వల్ల ఇంతగా కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది ఈ సమస్య. 51 గంటలు గడిచిపోయాయి. అయినా కూడా ఇప్పటివరకు పాప జాడ కనిపించట్లేదు. అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సిపి సందీప్ శాండిల్య కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అందరూ అక్కడే ఉన్నారు. కేఎల్ఆర్ ఇలాంటి బోర్వెల్స్ సంస్థలకు అతను చాలా సంస్థలకు యజమాని, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన కూడా రంగంలోకి దిగారు. ఎలా బయటికి తీయాలి, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించాలి, ఏదైనా కొత్తగా పరికరాలు కావాలా అని ఆయన తన వంతు సహాయం అందించడానికి సామాజిక బాధ్యతగా నేను ముందుకొచ్చాను అని ఇంతకుముందు ఆయన టీవీ9తో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్పారు. అయితే ఇప్పుడు బోరుబావి చుట్టూ కూడా తవ్వాలి అని నిర్ణయించారు. తవ్వే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే 40 అడుగుల లోపలే పాప ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటుంది, మరి లోపలికి దిగజారి ఉండకపోవచ్చేమో అన్న ఒక ఊహ. ఆ ఒక్క ఊహతో మాత్రమే వాళ్ళు సమాంతరంగా మరొక బోర్ వేస్తున్నారు. ఆ బోరు 50 అడుగుల వరకు వేస్తారు. 50 అడుగుల తర్వాత మొత్తం కింద క్లోజ్ చేస్తారు. అప్పుడు ఆ పాప కనుక 40 నుంచి 50 అడుగుల మధ్యలో చిక్కుకొని ఉంటే అప్పుడు ఇంతకుముందు చెప్పిన ఇనుప చువ్వల టెక్నిక్ ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే పాపను బయటికి తీయడం ఈజీ అవుతుంది అని ఆ ఒక్క టెక్నిక్ వాడుతున్నారు. ఇక ఆ 40 నుంచి 50 అడుగుల లోపల రాకుండా ఆ మధ్యలో ఉండకుండా ఇంతకుముందు అనుకున్నట్టుగా 215 నుంచి 300 అడుగుల లోపల ఉంటే ఇక ప్రెషర్ బిల్డప్ చేస్తారు ఆ పక్క నుంచి. ఆ ప్రెషర్ ద్వారా లోపల ఎలాంటి వస్తువులు ఉన్నా కూడా మొత్తం బయటకు వస్తాయి. కాకపోతే ఆ ప్రక్రియ కొంచెం కష్టమవుతుంది, పాప కొంచెం డ్యామేజ్ అవుతుంది అని ఇంతకుముందు ఎంపీ మాట్లాడుతూ చెప్పారు. ఇది ఇప్పటివరకు జరిగింది. పాలబుక్కల చిట్టి తల్లి ముద్దులొలికే పాల వెళ్ళి బోరు బావిలో జారి పడితివా ఓ చిన్నారి, మా గుండె నిండా దుఃఖమైతివా. గంటలాయే రోజులాయే గడియ గడియ గండమాయే, గంటలాయే రోజులాయే గడియ గడియ గండమాయే, మట్టితో ఊడు ఆగదాయే బిడ్డ జాడ దొరకదాయే, బండరాళ్ళే అడ్డమాయనా ఓ చిన్నారి, ఈ అమ్మ కడుపు తల్లాడిల్లేనా. నోరు తెరిచిన బోరు బావిని చూడనైనా చూడపోతిని, పాము కప్పను మింగినట్టు పగబట్టే భూమి నిన్ను ఎంత లోతుకు జారిపోతివో ఓ చిన్నారి, ఈ అమ్మలేక ఎట్లా ఉంటివో. చందమామను చూపితేనే గోరు ముద్ద తింటనంటివి, చందమామను చూపితేనే గోరు ముద్ద తింటనంటివి, సైకిల్ ఎక్కి తిప్పితేనే నాన్న దగ్గరకొస్తానంటివి, ఇరుకుబాయి నరకమా